తిరుమల శ్రీవారిని మంత్రి సవిత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వీరికి టీటీడీ రిసెప్షన్ డిప్యూటీ ఓ భాస్కర్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు పూర్తి చేశారు. అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలను అందజేశారు. విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ పనులను ఎమ్మెల్యే అతిథి విజయలక్ష్మి గజపతిరాజు పరిశీలించారు. ఆలయ పునఃప్రారంభ మహోత్సవం ఈ నెల 25న జరుగుతోందన్నారు. ఆలయ ధర్మకర్త గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు చేతుల మీదుగా జరుగుతుందని కూడా వివరాలు వెల్లడించారు. పెట్రోల్ డీజిల్ నిత్యావసర ధరల పెంపుకు వ్యతిరేకంగా మార్కాపురంలో వామపక్షాలు రాస్తారోకో నిర్వహించాయి. కేంద్ర ప్రభుత్వం బడా కార్పొరేట్ కంపెనీలకు పన్నులు తగ్గిస్తోందని మండిపడ్డారు. పెట్రోల్ డీజిల్ ధరలపై పన్నుల రూపంలో సాధారణ ప్రజల నుండి గుంజుకుంటున్నారని ఆగ్రహించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తూ వెన్నుపోటు పొడిచిన పార్టీగా మరొకసారి గుర్తింపును తెచ్చుకుందన్నారు. గత వైసీపీ హయాంలో తనకు ఏ పదవి లేకపోయినప్పటికీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారని గుర్తు చేసుకున్నారు. కడప జిల్లా బద్వేల్లో సిపిఐ రాస్తారోకో నిర్వహించింది. పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ ధరల భారం సామాన్య ప్రజల తీవ్ర ప్రభావం చూపుతోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సిపిఐ నాయకులు నినాదాలు చేశారు. కోనసీమ జిల్లా అమలాపురంలో కాంట్రాక్టు ఉద్యోగి వాటర్ ట్యాంక్ ఎక్కి అల్హల్చల్ చేశారు. 6 నెలలుగా జీతాలు ఇవ్వటం లేదంటూ ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించారు. అధికారులు అక్కడికి చేరుకుని ఆయనను శాంతింపచేసి కిందకి దింపారు. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో రాస్తారోకో జరిగింది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ధరలను పెంచుతూ ప్రజలపై భారాలు వేస్తోందని మండిపడ్డారు. పొదుపు కోసం చెప్పే మోదీ ప్రజలపై భారాలు వేయటం సమంజసం కాదని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ మంత్రి గంగుల కమలాకర్ మండిపడ్డారు. విద్యాశాఖను అధ్వానంగా నిర్వహిస్తున్నారని విమర్శలు చేశారు. ప్రైవేటు విద్యా సంస్థల నుంచి పెంచి పోషించేలా వ్యవహారం ఉందంటూ ఆయన ఆరోపణ చేశారు. విజయవాడలో 70 లక్షలు విలువ చేసే 140 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 2 నిందితులను అరెస్టు చేసి గంజాయి తరలించే లారీని పోలీసులు సీజ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో మరో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. రిలయన్స్ ఫ్యాషన్ ఫ్యాక్టరీ సెల్లార్లో నిల్వ ఉంచిన కాటన్ కు ఒక్కసారిగా మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. సెల్లార్ నుంచి దట్టమైన పొగలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.